మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. నిజంగా అధైర్యపడము అంటే భయపడము అని అర్థం. నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, బాగోలేదని. ఒక సిస్టర్ నాతో అంటుంది, మేము బలహీనులు, ప్రతి విషయంలోనూ ఇంకేమీ చేసుకోలేని స్థితిలో ఉన్నాము, ఎవరు సాయమన్నా వస్తే బాగుండని ఆశపడుతున్నాం, అంత బలహీనులు, భర్త బాలే, నాకు బాలే అని అంటుంది. అప్పుడు నేను దేవుని మాటను బట్టి ఈ మాటను చూసి సంతోషించాను. ఏంటో చూద్దామా? మా బాహు పురుషుడు కృషించి ఉన్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడును. బాహ్య పురుషుడు అనగా మన శరీరము కృషించిపోయినను, ఆంతర్య అంటే అంతరంగము దేవుని సన్నిధిలో నూతనంగా బలపడుతుందంట. అందుకని మనం భయపడక్కర్లా, అధైర్యపడక్కర్లే, చింతించక్కర్లా. ఈ లోకంలో బలహీనులమే. ఈ రోగం పోయిందంటే ఖచ్చితంగా మరొక రోగం తప్పనిసరిగా వస్తుంది, ఎందుకంటే మానవులం. కానీ మన శరీరంలో ఉన్న బలహీనతల గురించి మనం కృంగిపోవద్దు. కానీ మన ఆంతర్య పురుషుడు దినదినము దేవుని సన్నిధిలో నూతన బలం పొందుకుంటున్నాడంట. ఆత్మబలం, ప్రార్థనా బలం, విశ్వాసం అనే బలం, అనేక మందికి చెప్పాలనే బలం, ఆకృత నూతనంగా బలపరచబడే స్థితిలో నీవున్నావా? ఈ యొక్క శరీర బలహీనతలు చూసి కృంగిపోతున్నావా? నా తల్లి,